పాకిస్తాన్ కవ్వింపు చర్యలను నిరసిస్తూ ఇల్లందులో జర్నలిస్టుల ప్రదర్శన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా భారత్ వ్యవహరిస్తే పాకిస్తాన్ తన కుటిల బుద్ధితో దేశంలోని పలు రాష్ట్రాల్లో కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో కవింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. పాకిస్తాన్ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల ర్యాలీకి సిఐ బత్తుల సత్యనారాయణ పోలీసులు సంఘీభావం తెలిపారు. పాకిస్తాన్ ఉగ్ర దాడిలో అమరులైన భారత జవాన్లకు, మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ నినాదాలు చేశారు. పాకిస్తాన్ కుట్ర తీరును ప్రపంచ దేశాలు గుర్తించాలన్నారు. పర్యాటకుల దాడితో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. దీన్ని భారతదేశం ఎంతో సమర్థవంతంగా కేవలం టెర్రరిస్టులు ఉన్న ఉగ్రమూటలు ఉన్న చోటనే దాడులు చేసినప్పటికీ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్లతో దాడులు చేస్తుంది. పాకిస్తాన్ కనుక ఈ విధంగా వ్యవహరిస్తే భారత్ తీసుకునే నిర్ణయాలకి నిమిషంలోనే పాకిస్తాన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ భారతదేశంపై ఎటువంటి దాడులు లేకుండా తమ బుద్ధి తెచ్చుకొని టెర్రరిస్టులను అంతం చేసే విధంగా వ్యవహరించాలి. తమ స్వదేశంలోనే టెర్రరిస్టులు ప్రోత్సహిస్తూ ఎప్పటికీ భారతదేశాన్ని కవింపు చర్యలతో పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను దర్శించాలి. గత నెల వారంలో బయలుగాంలో 28 మందిని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు మట్టుపెట్టాయి. దానికి ప్రతీకారంగా నుదుటి మీద నెత్తుటి తిలకము ఆరకముందే, కాళ్ల పారాన్ని ఆరకముందే ఒక నవ వధువు అక్కడ విలవిలలాడిన సంఘటన దేశం యావత్తు చలించింది. దీని నుంచి ఉద్భవించింది సింధూర్ అనేటువంటి ఆపరేషన్. పాక్ లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలన్నింటినీ దుర్ముఖించడం జరిగింది. ఈ సందర్భంలో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతుంది. గత వారం రోజుల నుంచి నిన్న కూడా మన బార్డర్ లోకి వచ్చేసి చాలా ప్రయత్నం చేసింది. అయినా మన సమర్థవంతంగా సైన్యం తిట్టుకొట్టింది. ఈ సందర్భంగా యావత్ భారత్ లో ఉన్నటువంటి ప్రజానీకం కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు అతీతంగా భారత యొక్క సైన్యానికి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో ప్రజలందరూ ఇంటి నుంచి స్వచ్ఛందంగా కలిసి కదిలి వచ్చి తమ యొక్క సంఘీభావాన్ని ప్రకటించి భారత అండగా నిలవాలని ఈ రోజు ఇల్లందులో ఈ మీడియా ఒక చిన్న ప్రయత్నం చేసింది. దీన్ని అందరూ స్వీకరించి రేపటి నుంచి ఇల్లందు పట్టణంతో పాటు యావత్ దేశంలో అంతా నిర్లభించి సంఘీభావాన్ని ప్రకటించవలసిందిగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి జర్నలిస్టులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ